ఒక్క జీవో నెంబర్ 3ని కోల్పోవడం వల్ల సర్పంచ్ పదవుల్లో పోటీ చేయడానికి అండ్ మన ఏజెన్సీ ఏరియాస్లో గిరిజనేతరులు మన భూముల్ని కొనుక్కోవడానికి మాకు హక్కులు కల్పించండి అని కలెక్టర్ గారిని అడుగుతున్నారు. ఇల్లందు పట్టణానికి చెందిన ఒక వెల్ ఎడ్యుకేటెడ్ నాన్ ట్రైబల్ పెద్ద మనిషి. 2000 సంవత్సరం నుండి 2020 వరకు జీవో నెంబర్ 3 100% ఇంప్లిమెంట్ అయింది. బుట్టైగూడెం, జీలుగుమెల్లి లాంటి సివిలైజ్డ్ ఏరియాస్లో కొంతవరకు జాబ్స్ వచ్చినాయి. బట్ వెలేర్పాడు ఏజెన్సీ లోపల అడవులో ఉన్న కొన్ని ట్రైబల్ విలేజెస్లో జీవో నెంబర్ 3 ద్వారా పొందిన టీచర్ పోస్టుల సంఖ్య 0. అసలు జీవో నెంబర్ 3 అంటే ఏంటో కూడా తెలియని విలేజెస్ ఉన్నాయి. గ్రౌండ్ రియాలిటీనే కదా అడిగినావు. ఎక్కడో సిటీలో ఉండి కూర్చొని నువ్వు అడిగితే సరిపోదు. గ్రౌండ్లోకి దిగొచ్చి చూడు, ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోయామో అర్థమవుతుంది. అదే పర్సన్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు అంటే, తెలంగాణ ఉద్యమాల్లో, సామాజిక ఉద్యమాల్లో మా గిరిజనేతరులు కూడా ఉన్నారు, జైలుకి వెళ్ళారు, ఉద్యమాలు చేశారు, కాబట్టి సర్పంచ్ పదవుల్లో మాకు రిజర్వేషన్లు కల్పించండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఉద్యమాలు చేసిన వాళ్ళలో గిరిజనేతరులు ఉన్నారు, గిరిజనులు కూడా ఉన్నారు. రాజ్యాంగంలో 5th షెడ్యూల్ అండ్ పేసా చట్టాలు అనేటివి ఎవరెవరు ఉద్యమాలు చేసిరు, జైలుకి వెళ్ళిరని ఇచ్చినవి కాదు. శతాబ్దాలుగా మా గిరిజనుల వెనకబాటుతనానికి, దోపిడీకి గురైన భూములు, సంస్కృతి, ఉనికి, సెల్ఫ్ గవర్నెన్స్ని కాపాడడానికి రాజ్యాంగ శిల్పులు మాకు ప్రత్యేకంగా కల్పించిన రక్షణ కవచాలవి. జీవో నెంబర్ 3ని కొట్టేసినంత ఈజీ కాదు మీ కన్వీనియన్స్ కోసం చట్టాలు మార్చడం. ఇంకొకటి, 1970 తర్వాత అమాయకమైన గిరిజనేతరులమైన మేము తెలుసో తెలియకో ఏజెన్సీ ఏరియాస్లో మేము భూముల్ని కొన్నాము. 1970 తర్వాత వచ్చిన ఎల్టీఆర్ యాక్ట్ వల్ల మేము ఆ భూముల్ని కొనడానికి కానీ అమ్మడానికి కానీ మాకు హక్కు లేదు. ఆ హక్కు మీరు కల్పించండి, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఏంటి తెలుసో తెలియకో కొన్నారా? డబ్బు మధ్య ఆశ చూపించి